నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఎంతకాలం కొనసాగుతుందనే క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఎవరి దగ్గర లేదు. సో మనం ఏం చేయాలి? ఒక దిక్కుతోచిన స్థితిలో మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి మనం చేయగలిగింది ఒక ఐక్యమత్యంగా మనం పోరాడాలి. మన కోసం మనం పోరాడాలి. మన 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 ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, మన కుటుంబాలను ఎలా పోషించుకోవాలి, కాపాడుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత. మా జీతం, మా హక్కు మీద వేధింపులు, వేలకాని వేలలో టీసీలు, వేలకాని వేలలో టీసీలు, వేలకాని వేలలో టీసీలు, సెలవు దినాల్లో పని ఒత్తిడి, సెలవు దినాల్లో పని ఒత్తిడి, సెలవు దినాల్లో పని ఒత్తిడి. బాధ్యత ఉంది. మాకు కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. అధికారుల బెదిరింపులు, అధికారుల బెదిరింపులు, అధికారుల బెదిరింపులు, అధికారుల బెదిరింపులు, అనవసర టీసీలు, అనవసర సమయాలు. జీతం, మా జీతం వేలకాని వేలల్లో టీసీలు ఆపాలి, వేలకాని వేలల్లో మా కుటుంబము. సెలవు దినాల్లో పని ఒత్తిడి, సెలవు దినాల్లో పని ఒత్తిడి, సెలవు దినాల్లో పని ఒత్తిడి, సెలవు దినాల్లో పని ఒత్తిడి. సెలవు దినాల్లో అక్కగోలు సస్పెన్షన్ వెంటనే, అక్కగోలు సస్పెన్షన్ వెంటనే, అక్కగోలు సస్పెన్షన్ వెంటనే. నేను వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సార్, ప్రధానంగా ఈరోజు మేమంతా కూడా ఇక్కడ గ్యాదర్ కావడానికి కారణం వెంకటరమణ అనే మా సహతోటి సచివాలయ ఉద్యోగిని అనైతికంగా ఎలాంటి తప్పు లేకుండా కానీ సస్పెండ్ చేశారు. అది కూడా వేరే డిపార్ట్మెంట్ ఆర్డీఓ తహసీల్దార్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో మా డిపార్ట్మెంట్ ఎంఏడి డిపార్ట్మెంట్ అతన్ని సస్పెండ్ చేశారు సార్. దానికోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇది వెంటనే ఎత్తివేయాల్సిన సస్పెన్షన్ని, లేకపోతే రేపు జరిగేటటువంటి సర్వీలకు మేము పూర్తిగా వెళ్ళమని కూడా చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు కడప సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా మా కార్పొరేషన్ ముందర నిరసన వ్యక్తం చేయడానికి గల రీజన్లు ఏమనగా గత 6 నెలలుగా సచివాలయ ఉద్యోగుల మీద ఒక పనిభారము, సెలవు దినాల్లో కూడా పనులు చేయండి అని చెప్పి అధికారులు ఒత్తిడి ఎంతైనా చేస్తున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక మేము కూడా, మాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి, మాకు కొన్ని హక్కులు ఉంటాయి. ఇందులో భాగంగా మేము కూడా మా ఉద్యోగులందరూ చాలా మననబడి చాలా మనోభావానికి గురయ్యి ఈరోజు ఉద్యమాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా కొన్ని నిరసన కార్యక్రమాలు చేసినాము. మన ప్రధాన డిమాండ్లు అయినటువంటి మా లీవ్ రూల్స్, మాకు సెలవు రోజుల్లో పని చెప్పకూడదు, ఇంకొకటి మా మీద మీరు సస్పెన్షన్లు, ఇంక్రిమెంట్లు కట్ చేస్తామని టీసీలు పెట్టి మరీ బెదిరిస్తున్నారు. ఇవన్నీ కూడా మేము ఖండిస్తున్నాము. ప్రధాన డిమాండ్ అయినటువంటి మాలో ఒకరైన బిఎల్ఓ గారు వెంకటరమణ సార్ గారిని సస్పెన్షన్ చేయడం జరిగింది. వెంటనే ఆ సస్పెన్షన్ రద్దు చేయాలి, మాకు పని దినాల్లో ఒత్తిడిని తగ్గించాలి. ఈ ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఉద్యమం చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ. నా పేరు దుగ్గినేని నాగార్జున, జనరల్ సెక్రటరీ, కడప సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ. గత సంవత్సరం నుంచి నేను అక్కాయపల్లి 4 సచివాలయంలో వార్డు పరిపాలనా కార్యదర్శిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నేను గత 3 సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నతాధికారులకి విన్నవించుకుంటున్నప్పటికీ కూడా నా పైన కక్ష సాధింపుతో వేల్వో డ్యూటీలు అదనంగా బనాయించి రెవెన్యూ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కడప తహసీల్దార్ వారు గారు పర్సనల్గా టార్గెట్ చేసి నేను నా సహచర ఉద్యోగులతో మా సచివాలయ వివిధ సర్వేలు కానీ
పనుల పురోగతి పైన సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే ఒక తహసీల్దార్ కార్యాలయం నుంచి ఒక రెవెన్యూ అధికారిని, డిప్యూటీ తహసీల్దార్ని మా సచివాలయానికి పంపించి అతన్ని బయటకు పిలుచుకురమ్మని, నువ్వేం పని చేస్తున్నావు, ఫస్ట్ బేలో డ్యూటీ చేస్తావా లేదా, లాంటి నేను సస్పెండ్ చేస్తాను, ఆల్రెడీ మేము షోకాజ్ ఇచ్చాము, నువ్వు రెస్పాండ్ కాలేదంటారు. ఇచ్చినటువంటి ప్రతి షోకాజ్కి నేను సమాధానం ఇచ్చాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. షోకాజ్ ఒకరి పేరుతో ఇస్తారు, సమాధానాలు ఇంకొకరు తీసుకుంటారు. ఆ అధికారికి మనం సమాధానం ఇచ్చినట్లు వీళ్ళు తెలియజేయరు. అలాగే వాళ్ళ రెవెన్యూ సిబ్బంది అయినటువంటి రెవెన్యూ కార్యదర్శులను ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేరుతో సూపర్వైజర్లుగా నియమించి పొద్దుకు 10 సార్లు ఫోన్లు వేయించి వేధిస్తూ ఇతర పనులు పక్కన పెట్టమంటారు. మరి మా పనులు ఏమంటారు? మాకు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అయినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం మేము చెప్పింది మీరు చేయాలంటారు. మరి ఎవరు చెప్పింది ఏ పని మేము చేయాలన్నా కూడా ఒక స్పష్టత లేని ఉద్యోగంలో మేము బతుకు వెళ్లదీస్తున్నాం. మరి నాకంటే చాలామంది ఎస్ఐఆర్ విధుల్లో వెనకబడి ఉన్నప్పటికీ మా సచివాలయానికి పర్సనల్గా తహసీల్దార్ గారు వచ్చి ఎస్ఐఆర్ విధులు చేయకపోతే నేను సస్పెండ్ చేస్తాను అని చెప్పారు. నాకు ఏఈఆర్ఓ గారు, అడిషనల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారికి సంబంధం లేకున్నా కూడా బెదిరింపు ధోరణితో దిగి ఆమె అన్నట్లు నా పైన వ్యక్తిగత కక్ష కట్టి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేయడానికి ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేశారు. ఆ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా కంప్యూటర్ ల్యాబ్ ఉన్నటువంటి రూమ్లో కనీస సౌకర్యాలు అనేటువంటి ఫ్యాన్లు లేవు, ఏసీలు మరి అసలే లేవు. ఇటువంటి ఉక్కపోత వాతావరణంలో చెమటలు కార్చుకుంటూ పని చేస్తుంటే ఉద్యోగుల్ని ఆమె తహసీల్దార్ గారు మనం యూరినల్కి పోతామన్నా, వాష్రూమ్కి పోతామన్నా, టాయిలెట్కి పోతామన్నా ఆపి నీ పర్సంటేజ్ ఎంత చెప్పమంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం లోపల 6 సార్లు అడుగుతారు, రాత్రి లోపల ఎన్నిసార్లు అడుగుతారో వాళ్ళకే తెలియదు. ఈ ఎస్ఐఆర్ అనేది ఇంటింటికి తిరగాల చేయాలా, వాళ్ళు ఎక్కడున్నారో, గతంలో 2002లో ఎక్కడున్నారో కూడా విచారణ చేసుకోవాలా. ప్రతిరోజు టార్గెట్లు పెడతారు. ఈ టార్గెట్ను రీచ్ కాకపోతే షోకాజులు, నోటీసులు, సస్పెన్షన్లు. అడిగిన దానికి వాష్రూమ్కి, బాత్రూమ్కి కూడా పోనీరా, మంచినీళ్ళు తాగనివ్వరా అని అడిగిన దానికి నేను బెదిరించి సస్పెండ్ చేస్తానని వీఆర్ఓలు వచ్చి కొందరు మేడంకు క్షమాపణ చెప్పు, నీ పైన యాక్షన్ తీసుకోవాలి, లేదంటే రిపోర్ట్ రాస్తారంటారు. మనం ఏం తప్పు చేసామని క్షమాపణ చెప్పాలని మనం అడిగితే ఆర్డీఓ గారికి మిస్కండక్ట్ అని బిహేవ్ చేస్తారు, రిపోర్ట్ రాస్తారు. మిస్కండక్ట్ అనే పదానికి అర్థం తెలుసో తెలియదో కానీ ఆ అధికారికి మాత్రం ఎక్కడ పనిచేసినా వివాదాస్పదంగానే పనిచేస్తూ చిరుద్యోగుల పైన తన యొక్క ఉగ్ర రూపాన్ని చూపిస్తూ చిందులేస్తున్నారు. దానికి మా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర గారు ఒత్తాసు పలుకుతూ వారు తానా అంటే ఈయన తందానా అంటూ ఉద్యోగంలో వేధించడం నిరంతర కృత్యంగా తయారైపోయింది. టెలికాన్ఫరెన్స్లకు ఒక సమయపాలన ఉండదు, ఒక హద్దు ఉండదు, వేళ ఉండదు, పాల ఉండదు. రాత్రి 9 గంటలకు పెడతారు, 10 గంటలకు పెడతారు, ఉదయం 7 గంటలకు పెడతారు, 5 గంటలకు పెడతారు. మరి ఎన్ని టెలికాన్ఫరెన్స్లు అవసరం అనేసి నేను ఈ సభాముఖంగా, మీడియా ముఖంగా మా అధికారులను ప్రశ్నిస్తున్నాను. మరి ఎందుకు సస్పెండ్ చేశారో సమాధానం చెప్పకుండా షోకాజ్ ఇచ్చాను, రిప్లై ఇచ్చాను, షోకాజ్ ఇచ్చారు, రిప్లై ఇచ్చాను. రిప్లై ఇచ్చిన తర్వాత 2వ రోజే సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తారు. సస్పెన్షన్ గల కారణాలు తెలియజేయరు. ఈ సస్పెన్షన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి కారణం తెలియజేసి అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు ఉద్యోగస్తులమండి. మేము ఈరోజు ఇక్కడ కార్పొరేషన్ ముట్టడి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గత 6 నెలలుగా మాకు ఎటువంటి సెలవులు, పండుగలు ఏమీ లేకుండా మాతో రకరకాల పనులు చేయిస్తున్నారండి. డిసెంబర్ నుండి యూఎఫ్ఎస్ ఫ్యామిలీ సర్వే అని జనవరి చేశాము, ఫిబ్రవరి మార్చిలో సిటిజన్ ఈకేవైసీలు చేశాము, మార్చి ఏప్రిల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్ అని చేశాము, తర్వాత సెన్సస్ వర్క్ చేశాము. మొన్న సెన్సస్ అయిపోయిందో లేదో ఇప్పుడు మళ్ళీ ఎస్ఐఆర్ వర్క్ చేస్తున్నాము. అన్ని పనులు మేము చేస్తూనే ఉన్నామండి. అటు సచివాలయానికి సంబంధించిన వర్క్స్ చేస్తున్నాము, ఇటు మాకు అదనంగా మాకు డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా మాకు అలాట్ చేసిన వర్క్స్ కూడా అన్నీ మేము చేసుకుంటూనే వస్తున్నామండి. ఈవెన్ 6 months అండి, శ్రీరామనవమి, ఉగాది, రంజాన్ ఒక్క పండుగ కూడా లేదండి. పొద్దున ఏదో 1 గంట పండుగ చేసుకొని వచ్చి పని చేసేయండి. మనము ఉద్యోగస్తులం, మనం 24 గంటలు పని చేయాల్సిందే. మీకు
రావాల్సిందే అని టీసీలు పెట్టి బెదిరించి మరీ మమ్మల్ని ఆఫీసులకు పిలిపించి వర్క్స్ చేయించుకుంటున్నారండి. ఇంత చేస్తున్నా కూడా మరి ఇంకా చేయాలి అని పని ఒత్తిడి పెడుతున్నారు. ఒక మనిషి ఎన్ని పనులని మేము కోఆర్డినేట్ చేసుకోగలమండి? మేము కూడా మనుషులమే, మిగతా డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మేము కూడా మనుషులమే. మాకంటూ ఒక టైం లిమిట్, మాకంటూ ఫ్యామిలీ టైం ఉంటుంది కదండి. దాన్ని కూడా మేము త్యాగం చేసేసి 6 నెలల నుంచి ఎంత ప్రెజర్ తీసుకుంటున్నామంటే అంత ప్రెజర్ తీసుకుంటున్నాము. రీసెంట్ గా కడపలో ఒక ఏఎన్ఎం గారు కూడా ఈ ఒత్తిడితో, యుఎఫ్ఎస్ టైంలో ఒత్తిడితో, అధికారులు చేసిన ఒత్తిడితో ఆవిడ చనిపోయారు. కానీ దాన్ని హెల్త్ సమస్యల వల్ల చనిపోవడం జరిగింది అని చిత్రీకరించారు. ఓకే అండి, ఒకరికి చెప్తారు. ఇప్పటికీ సచివాలయ ఉద్యోగులు 30-40 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళు కూడా 500 మంది చనిపోయారు సార్. మా బాధ ఇదే. ఏ డిపార్ట్మెంట్ లో ఇన్ని మరణాలు జరగలేదు. కొంతమంది సూసైడ్ లెటర్ రాసుకొని మరీ చనిపోతున్నారు. మేం పలానా ఒత్తిడి వల్ల చనిపోతున్నాము అని మేము అడిగేది అదే సార్. మేము వర్క్ చేస్తాము, వర్కింగ్ డేస్ లో చేస్తాము, ఎఫెక్టివ్ గా చేస్తాము, ఎంత పని చెప్పినా చేస్తాము. సచివాలయ ఉద్యోగులకి హాలిడేస్ అంటూ కన్సిడర్ చేయండి. మాకు లీవ్లు ఇమ్మంటే ఇవ్వట్లేదు. హెల్త్ బాగాలేనప్పుడు చేయాల్సిందే అంటున్నారు. లీవ్ అడిగితే టార్గెట్లు, ఏం పని చేశారు, ఆ సర్వే కంప్లీట్ చేశారా ఇస్తాము, లేదంటే ఇవ్వము అని ఇలా టార్గెట్లు చేసి మరి మాట్లాడుతున్నారు. దయచేసి గవర్నమెంట్ మా బాధల్ని అర్థం చేసుకోవాలి. మాకు హాలిడేస్ కావాలి. ఏమైనా మాట్లాడితే ఎవరైనా మీకు జీతాలు కట్ చేస్తాము, ఇంక్రిమెంట్లు ఆపేస్తాము, ఎస్ఆర్ లో ఎంట్రీ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్ వర్క్ అయితే చాలా సెన్సిటివ్ మ్యాటర్. మేము చేయగలిగినంత ఫీల్డ్ లో తిరిగి ఆఫీసులలో కూర్చొని చేస్తూనే ఉన్నాము. కానీ మమ్మల్ని ఎస్వి కాలేజ్ లో గత 10 రోజుల నుండి ఈ వైఖరి ఇంకా మితిమీరిపోయింది. ఎస్వి కాలేజ్ లో కూర్చోబెట్టి గేట్స్ లాకేసి మరి మమ్మల్ని భోజనాలకు కూడా పంపకుండా లాకేసి మరి మమ్మల్ని ఏదో ఖైదీల్లాగా కూర్చొని చేయాల్సిందే మ్యాపింగ్. మీరేం చేస్తారో మాకు సంబంధం లేదు, ప్రోగ్రెస్ పెరగాల్సిందే అని కూర్చోబెట్టి మరి మమ్మల్ని నిర్బంధించి పనిచేస్తున్నారు. ఒక్క మాట ఇలా అవ్వట్లేదు, ఇది ప్రోగ్రెస్ రావట్లేదు అని చెప్పినందుకు మా తోటి కార్యదర్శిని ఒకతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం సార్? మా బాధలు చెప్పుకోవాల్సింది మీకే కదా, పై అధికారులకి. అలా చెప్పినందుకు మీరు సస్పెన్షన్లు చేసుకుంటూ ఇంక్రిమెంట్లు ఆపేస్తాము, ఎస్ఆర్ లో ఎంట్రీ చేస్తాము అంటే ఉద్యోగం ఎలా చేయాలి సార్ మేము? కాబట్టి మా బాధను అర్థం చేసుకుని మాకు తగిన న్యాయం చేయడం కావాలి అని సండే అయినా కూడా మాకు ఇవాళ కాన్ఫరెన్స్లు నిన్న నైట్ కూడా పెట్టి చెప్పడం వల్లే మేము ఈ రోజు వచ్చి మేము చేయలేము, మా బాధ అర్థం చేసుకోండి అని అందరం కలిసి ఇక్కడ వచ్చి కార్పొరేషన్ దగ్గరే కూర్చున్నాం సార్. నేను వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను సార్. ప్రధానంగా ఈరోజు మేమంతా కూడా ఇక్కడ గ్యాదర్ కావడానికి కారణం వెంకట్రమణ అనే మా సహతోటి సచివాలయ ఉద్యోగిని అనైతికంగా ఎలాంటి తప్పు లేకుండా కానీ సస్పెండ్ చేశారు. అది కూడా వేరే డిపార్ట్మెంట్ ఆర్డీఓ తహసీల్దార్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో మా డిపార్ట్మెంట్ ఎంఏడి డిపార్ట్మెంట్ అతన్ని సస్పెండ్ చేశారు సార్. దానికోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇది వెంటనే ఎత్తివేయాల్సిన సస్పెన్షన్ని, లేకపోతే రేపు జరిగేటటువంటి సర్వీసులకు మేము పూర్తిగా వెళ్ళమని కూడా చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు కడప సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా మా కార్పొరేషన్ ముందర నిరసన వ్యక్తం చేయడానికి గల రీజన్లు ఏమనగా గత 6 నెలలుగా సచివాలయ ఉద్యోగుల మీద ఒక పనిభారము, సెలవు దినాల్లో కూడా పనులు చేయండి అని చెప్పి అధికారులు ఒత్తిడి ఎంతైనా చేస్తున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక మేము కూడా, మాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి, మాకు కొన్ని హక్కులు ఉంటాయి. ఇందులో భాగంగా మేము కూడా మా ఉద్యోగులందరూ చాలా మననపడి, చాలా మనోభావకు గురయ్యి ఈరోజు ఉద్యమాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా కొన్ని నిరసన కార్యక్రమాలు చేసినాము. మన ప్రధాన డిమాండ్లు అయినటువంటి మా లీవ్ రూల్స్, మాకు సెలవు రోజుల్లో పని చెప్పకూడదు, ఇంకొకటి మా మీద మీరు సస్పెన్షన్లు, ఇంక్రిమెంట్లు కట్ చేస్తామని టీసీలు పెట్టి మరీ బెదిరిస్తున్నారు. ఇవన్నీ కూడా మేము ఖండిస్తున్నాము. ప్రధాన డిమాండ్ అయినటువంటి మాలో ఒకరైన బిఎల్ఓ గారు వెంకటరమణ సార్ గారిని సస్పెన్షన్ చేయడం జరిగింది. వెంటనే ఆ సస్పెన్షన్ రద్దు చేయాలి, మాకు పని దినాల్లో ఒత్తిడిని తగ్గించాలి. ఈ ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఉద్యమం చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ. నా పేరు దుగ్గినేని నాగార్జున, జనరల్ సెక్రటరీ, కడప సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ. గత సంవత్సరం నుంచి నేను అక్కాయపల్లి 4 సచివాలయంలో వార్డు పరిపాలనా కార్యదర్శిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నేను గత 3 సంవత్సరాల నుంచి
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నతాధికారులకి విన్నవించుకుంటున్నప్పటికీ కూడా నా పైన కక్ష సాధింపుతో వేల్వో డ్యూటీలు అదనంగా బనాయించి రెవెన్యూ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కడప తహసీల్దార్ వారు గారు పర్సనల్గా టార్గెట్ చేసి నేను నా సహచర ఉద్యోగులతో మా సచివాలయ వివిధ సర్వేలు కానీ పనుల పురోగతి పైన సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే ఒక తహసీల్దార్ కార్యాలయం నుంచి ఒక రెవెన్యూ అధికారిని డిప్యూటీ తహసీల్దార్ని మా సచివాలయంలోకి పంపించి అతన్ని బయటకు పిలుచుకురమ్మని నువ్వేం పని చేస్తున్నావు, ఫస్ట్ బేలో డ్యూటీ చేస్తావా లేదా, లేదంటే నేను సస్పెండ్ చేస్తాను, ఆల్రెడీ మేము షోకాజ్ ఇచ్చాము, నువ్వు రెస్పాండ్ కాలేదంటారు. ఇచ్చినటువంటి ప్రతి షోకాజ్కి నేను సమాధానం ఇచ్చినాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. షోకాజ్ ఒకరి పేరుతో ఇస్తారు, సమాధానాలు ఇంకొకరు తీసుకుంటారు. ఆ అధికారికి మనం సమాధానం ఇచ్చినట్లు వీళ్ళు తెలియజేయరు. అలాగే వాళ్ళ రెవెన్యూ సిబ్బంది అయినటువంటి రెవెన్యూ కార్యదర్శులను ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేరుతో సూపర్వైజర్లుగా నియమించి పొద్దుకు 10 సార్లు ఫోన్లు చేయించి వేధిస్తూ ఇతర పనులు పక్కన పెట్టమంటారు. మరి మా పనులే చేయమంటారు. మాకు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అయినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం మేము చెప్పింది మీరు చేయాలంటారు. మరి ఎవరు చెప్పింది ఏ పని మేము చేయాలన్నా కూడా ఒక స్పష్టత లేని ఉద్యోగంలో మేము బతుకు వెళ్లదీస్తున్నాం. మరి నాకంటే చాలామంది ఎస్ఐఆర్ విధుల్లో వెనకబడి ఉన్నప్పటికీ మా సచివాలయానికి పర్సనల్గా తహసీల్దార్ గారు వచ్చి ఎస్ఐఆర్ విధులు చేయకపోతే నేను సస్పెండ్ చేస్తాను అని చెప్పారు. నాకు ఏఈఆర్ఓ గారు, అడిషనల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారికి సంబంధం లేకున్నా కూడా బెదిరింపు ధోరణితో దిగి ఆమె అన్నట్లు నా పైన వ్యక్తిగత కక్ష కట్టి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేయడానికి ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేశారు. ఆ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా కంప్యూటర్ ల్యాబ్ ఉన్నటువంటి రూమ్లో కనీస సౌకర్యాలు అనేటువంటి ఫ్యాన్లు లేవు, ఏసీలు మరి అసలే లేవు. ఇటువంటి ఉక్కపోత వాతావరణంలో చెమటలు కార్చుకుంటూ పని చేస్తుంటే ఉద్యోగుల్ని ఆమె తహసీల్దార్ గారు మనం యూరినల్కి పోతామన్నా, వాష్రూమ్కి పోతామన్నా, టాయిలెట్కి పోతామన్నా ఆపి నీ పర్సంటేజ్ ఎంత చెప్పమంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం లోపల 6 సార్లు అడుగుతారు, రాత్రి లోపల ఎన్నిసార్లు అడుగుతారో వాళ్ళకే తెలియదు. ఈ ఎస్ఐఆర్ అనేది ఇంటింటికి తిరగాలా, చేయాలా, వాళ్ళు ఎక్కడున్నారో, గతంలో 2002లో ఎక్కడున్నారో కూడా విచారణ చేసుకోవాలా. ప్రతిరోజు టార్గెట్లు పెడతారు. ఈ టార్గెట్ను రీచ్ కాకపోతే షోకాజులు, నోటీసులు, సస్పెన్షన్లు. అడిగిన దానికి వాష్రూమ్కి, బాత్రూమ్కి కూడా పోనీరా, మంచినీళ్ళు తాగనివరా అని అడిగిన దానికి నేను బెదిరించి సస్పెండ్ చేస్తానని వీఆర్ఓలు వచ్చి కొందరు మేడంకు క్షమాపణ చెప్పు, నీ పైన యాక్షన్ తీసుకోదు, లేదంటే రిపోర్ట్ రాస్తాదంటారు. మనం ఏం తప్పు చేసామని క్షమాపణ చెప్పాలని మనం అడిగితే ఆర్డీఓ గారికి మిస్కండక్ట్ అని బిహేవ్ చేస్తారు, రిపోర్ట్ రాస్తారు. మిస్కండక్ట్ అనే పదానికి అర్థం తెలుసో తెలియదో కానీ ఆ అధికారికి మాత్రం ఎక్కడ పనిచేసినా వివాదాస్పదంగానే పనిచేస్తూ చిరుద్యోగుల పైన తన యొక్క ఉగ్ర రూపాన్ని చూపిస్తూ చిందులేస్తున్నారు. దానికి మా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర గారు వత్తాసు పలుకుతూ వారు తానా అంటే ఈయన తందానా అంటూ ఉద్యోగంలో వేధించడం నిరంతర కృత్యంగా తయారైపోయింది. టెలికాన్ఫరెన్స్లకు ఒక సమయపాలన ఉండదు, ఒక హద్దు ఉండదు, వేళ ఉండదు, పాల ఉండదు. రాత్రి 9 గంటలకు పెడతారు, 10 గంటలకు పెడతారు, ఉదయం 7 గంటలకు పెడతారు, 5 గంటలకు పెడతారు. మరి ఎన్ని టెలికాన్ఫరెన్స్లు అవసరమా అనేసి నేను ఈ సభాముఖంగా, మీడియా ముఖంగా మా అధికారులను ప్రశ్నిస్తున్నాను. మరి ఎందుకు సస్పెండ్ చేశారో సమాధానం చెప్పకుండా షోకాజ్ ఇచ్చాను, రిప్లై ఇచ్చాను, షోకాజ్ ఇచ్చారు, రిప్లై ఇచ్చాను. రిప్లై ఇచ్చిన తర్వాత 2వ రోజే సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తారు. సస్పెన్షన్ గల కారణాలు తెలియజేయరు. ఈ సస్పెన్షన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి కారణం తెలియజేసి అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేసినంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు ఉద్యోగస్తులమండి. మేము ఈరోజు ఇక్కడ కార్పొరేషన్ ముట్టడి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గత 6 నెలలుగా మాకు ఎటువంటి సెలవులు, పండుగలు ఏమీ లేకుండా మాతో రకరకాల పనులు చేయిస్తున్నారండి. డిసెంబర్ నుండి యూఎఫ్ఎస్ ఫ్యామిలీ సర్వే అని డిసెంబరు, జనవరి చేశాము. ఫిబ్రవరి, మార్చిలో సిటిజన్ ఈకేవైసీలు చేశాము. మార్చి, ఏప్రిల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్ అని చేశాము. తర్వాత సెన్సస్ వర్క్ చేశాము. మొన్న సెన్సస్ అయిపోయిందో లేదో ఇప్పుడు మళ్ళీ ఎస్ఐఆర్
ఎస్ఐఆర్ వర్క్ చేస్తున్నాము. అన్ని పనులు మేము చేస్తూనే ఉన్నామండి. అటు సచివాలయానికి సంబంధించిన వర్క్స్ చేస్తున్నాము, ఇటు మాకు అదనంగా మాకు డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా మాకు అలాట్ చేసిన వర్క్స్ కూడా అన్నీ మేము చేసుకుంటూనే వస్తున్నామండి. ఈవెన్ 6 months అండి, శ్రీరామనవమి, ఉగాది, రంజాన్ ఒక్క పండుగ కూడా లేదండి. పొద్దున ఏదో 1 గంట పండుగ చేసుకొని వచ్చి పని చేసేయండి. మనము ఉద్యోగస్తులం, మనం 24 గంటలు పని చేయాల్సిందే, మీకు రావాల్సిందే అని టీసీలు పెట్టి బెదిరించి మరీ మమ్మల్ని ఆఫీసులకు పిలిపించి వర్క్స్ చేయించుకుంటున్నారండి. ఇంత చేస్తున్నా కూడా మరి ఇంకా చేయాలి అని పని ఒత్తిడి పెడుతున్నారు. ఒక మనిషి ఎన్ని పనులని మేము కోఆర్డినేట్ చేసుకోగలమండి? మేము కూడా మనుషులమే, మిగతా డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మేము కూడా మనుషులమే. మాకంటూ ఒక టైం లిమిట్, మాకంటూ ఫ్యామిలీ టైం ఉంటుంది కదండి, దాన్ని కూడా మేము త్యాగం చేసేసి 6 నెలల నుంచి ఎంత ప్రెజర్ తీసుకుంటున్నామంటే అంత ప్రెజర్ తీసుకుంటున్నాము. రీసెంట్ గా కడపలో ఒక ఏఎన్ఎం గారు కూడా ఈ ఒత్తిడితో, యుఎఫ్ఎస్ టైంలో ఒత్తిడితో, అధికారులు చేసిన ఒత్తిడితో ఆవిడ చనిపోయారు. కానీ దాన్ని హెల్త్ సమస్యల వల్ల చనిపోవడం జరిగింది అని చిత్రీకరించారు. ఓకే అండి, ఒకరికి చెప్తారు. ఇప్పటికీ సచివాలయ ఉద్యోగులు 30-40 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళు కూడా 500 మంది చనిపోయారు సార్. మా బాధ ఇదే. ఏ డిపార్ట్మెంట్ లో ఇన్ని మరణాలు జరగలేదు. కొంతమంది సూసైడ్ లెటర్ రాసుకొని మరీ చనిపోతున్నారు. మేం పలానా ఒత్తిడి వల్ల చనిపోతున్నాము అని. మేము అడిగేది అదే సార్. మేము వర్క్ చేస్తాము, వర్కింగ్ డేస్ లో చేస్తాము, ఎఫెక్టివ్ గా చేస్తాము, ఎంత పని చెప్పినా చేస్తాము. సచివాలయ ఉద్యోగులకి హాలిడేస్ అంటూ కన్సిడర్ చేయండి. మాకు లీవులు ఇమ్మంటే ఇవ్వట్లేదు, హెల్త్ బాగాలేనప్పుడు చేయాల్సిందే అంటున్నారు. లీవ్ అడిగితే టార్గెట్లు, ఏం పని చేశారు, ఆ సర్వే కంప్లీట్ చేశారా, ఇస్తాము, లేదంటే ఇవ్వము అని ఇలా టార్గెట్లు చేసి మరీ మాట్లాడుతున్నారు. దయచేసి గవర్నమెంట్ మా బాధల్ని అర్థం చేసుకోవాలి. మాకు హాలిడేస్ కావాలి. ఏమైనా మాట్లాడితే ఎవరైనా మీకు జీతాలు కట్ చేస్తాము, ఇంక్రిమెంట్లు ఆపేస్తాము, ఎస్ఆర్ లో ఎంట్రీ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్ వర్క్ అయితే చాలా సెన్సిటివ్ మ్యాటర్. మేము చేయగలిగినంత ఫీల్డ్ లో తిరిగి ఆఫీసులలో కూర్చొని చేస్తూనే ఉన్నాము. కానీ మమ్మల్ని ఎస్వి కాలేజ్ లో గత 10 రోజుల నుండి ఈ వైఖరి ఇంకా మితిమీరిపోయింది. ఎస్వి కాలేజ్ లో కూర్చోబెట్టి గేట్స్ లాకేసి మరీ మమ్మల్ని భోజనాలకు కూడా పంపకుండా లాకేసి మరీ మమ్మల్ని ఏదో ఖైదీల్లాగా కూర్చొని చేయాల్సిందే మ్యాపింగ్, మీరేం చేస్తారో మాకు సంబంధం లేదు, ప్రోగ్రెస్ పెరగాల్సిందే అని కూర్చోబెట్టి మరీ మమ్మల్ని నిర్బంధించి పనిచేస్తున్నారు. ఒక్క మాట ఇలా అవ్వట్లేదు, ఇది ప్రోగ్రెస్ రావట్లేదు అని చెప్పినందుకు మా తోటి కార్యదర్శిని ఒకతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం సార్? మా బాధలు చెప్పుకోవాల్సింది మీకే కదా, పై అధికారులకి. అలా చెప్పినందుకు మీరు సస్పెన్షన్లు చేసుకుంటూ ఇంక్రిమెంట్లు ఆపేస్తాము, ఎస్ఆర్ లో ఎంట్రీ చేస్తాము అంటే ఉద్యోగం ఎలా చేయాలి సార్ మేము? కాబట్టి మా బాధను అర్థం చేసుకుని మాకు తగిన న్యాయం చేయడం కావాలి అని సండే అయినా కూడా మాకు ఇవాళ కాన్ఫరెన్స్లు నిన్న నైట్ కూడా పెట్టి చెప్పడం వల్లే మేము ఈ రోజు వచ్చి మేము చేయలేము, మా బాధ అర్థం చేసుకోండి అని అందరం కలిసి ఇక్కడ వచ్చి కార్పొరేషన్ దగ్గరే కూర్చున్నాము సార్.